ఒక శాస్త్రవేత్త అనుకోకుండా ప్రాణాంతక వైరస్తో నిండిన గాజు పాత్రను కింద పడేశాడు. అది నేలను తాకిన క్షణంలోనే పగిలిపోయి లోపలున్న వైరస్ పొగల మొత్తం ప్రయోగశాలలో వ్యాపించసాగింది. శాస్త్రవేత్త పరిగెత్తేందుకు ప్రయత్నించినప్పుడు అతని రక్షణ దుస్తులు చిరిగిపోయాయి. అతను బయటకు వెళ్లేందుకు తాపత్రయపడాడు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. వైరస్ అతని శరీరంలోకి ప్రవేశించింది. దాని వ్యాప్తి వేగం అత్యంత ఎక్కువ. ఆ విషవాయువుతో సంపర్కంలోకి వచ్చిన ఏ జీవమైనా కొన్ని క్షణాల్లోనే నశించేది. ఆ ప్రయోగశాల ఒక దూరమైన జనవాసాలు లేని ద్వీపంలో ఉంది. పరిశోధకులకు మిగిలిన ఏకైక మార్గం ఏ విధమైనా సరే తరలింపు కేంద్రాన్ని చేరుకోవడం. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడ ఒక్క హెలికాప్టర్ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే దాదాపు 90% మంది అక్కడే మిగిలిపోవాల్సి వచ్చేది. ప్రాజెక్ట్ నాయకుడు ఇప్పటికే హెలికాప్టర్లో ఎక్కాడు మరియు ఎవరిని రక్షించాలనే ఉద్దేశం అతనికి లేదు. హెలికాప్టర్ పైకి లేవడం మొదలైనప్పుడు భయంతో ఉన్న శాస్త్రవేత్తలు దాని ల్యాండింగ్ స్కిడ్లను పట్టుకున్నారు. అదనపు బరువు కారణంగా హెలికాప్టర్ తీవ్రంగా కుదుపులకు లోనైంది. ఒక్కొక్కరిగా ప్రజలు కింద పడిపోవడం ప్రారంభించారు. కోపంతో నాయకుడు దగ్గరలో ఉన్న ఒక కంటైనర్ను తెరిచాడు. అందులో అత్యంత ప్రమాదకరమైన వైరస్లు ఉన్నాయి. మిగిలిన శాస్త్రవేత్తలు ఆపమని వేడుకున్నారు. కానీ వారిని అంతమొందించాలనే అతని ఉద్దేశం. కొన్ని క్షణాల్లోనే ఎర్రటి పొగగాల్లో నిండిపోయి వారి శరీరాలను దాదాపు వెంటనే నాశనం చేసింది. ఆ విషవాయువు మొత్తం ద్వీపమంతా వ్యాపించింది. తరువాత ఆ నాయకుడు వైరస్ నమూనాలను వాటి ప్రభావాలను పరీక్షించేందుకు తన కాంట్రాక్టర్కు అప్పగించాడు.